ఆకుకూరలు బాగా రావాలన్నా, అలాగే మనకి పువ్వులు బాగా పుయ్యాలన్నా మనం దేవుడి పూజ చేసిన పువ్వులు కానీ లేకపోతే వాడిపోయిన పువ్వులైనా పర్వాలేదండి, బాగా ఎండబెట్టి పొడి చేసుకుని మనం నిల్వ చేసుకుంటే, ఈ పొడిని మనం మొక్కలకి కొద్ది కొద్దిగా వేసామనుకోండి, ఇలా 15 రోజులకు ఒకసారి మనం మొక్కలకి వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి. మనకి పూత కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో, చూడండి చాలా అలా వేసేసుకోవాలి మనం. అలాగ వారానికి ఒకసారి వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. కొంచెం చుక్కకూరని హార్వెస్ట్ చేద్దాం. చూసారా చుక్కకూర ఎంత ఫ్రెష్గా ఉందో, దీన్ని మనం హార్వెస్ట్ చేద్దాం. ఇలా తీసేసుకుంటే మళ్ళీ మనకి బాగా వస్తాయి అన్నమాట. చూసారా మరి ఎంత చుక్కకూర కోసుకున్నాను. చుక్కకూర పాలకూర మనకి ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ 1 year వరకు ఇలా మనం ఆకులు తీసేస్తూ ఉంటే చక్కగాను మళ్ళీ బాగా వస్తుందండి. చామంతి కూడా చూసారా ఎంత పెద్ద సైజు పువ్వులు వచ్చాయో బాగా. ఈ పౌడర్ మనం పువ్వుల పొడి వేసుకుంటే చాలండి, ఎండిన పువ్వులతో పొడి వేసుకుంటే ఇలా గుత్తు గుత్తుల కింద వస్తాయండి. చూడండి మరి మీరు కూడా ట్రై చేయండి.